నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలీస్ సిబ్బందికి క్యాష్ రివార్డు అందజేసిన పోలీస్ కమిషనర్. రైతు భరోసాను వానాకాలం పంటతో కలిపి 15,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయాలి. ఆధ్యాత్మిక నగరంలో మృత్యు ఘోష. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం. సుప్రీంకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఊరట. గేమ్ చేంజర్ టికెట్ ధరల పెంపునకు ఓకే. పాత బస్తీలో ఇల్లు కడుతుండగా వింత శబ్దాలు. ఫార్ములా ఈ రేస్ కేసులో టాప్ గేర్ లో ఎంక్వైరీ. విచారణలో సంచలనాలు వెల్లడి. ఇటీవలే నగరంలోని అపార్ట్మెంట్లో దొంగతనం ఘటనతో పాటు పలు చోరీ కేసులో నిందితుడు గూగులోతు నవీన్ ను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీస్ అధికారులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు. బుధవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిసిఎస్ ఏసీపీ సర్వర్, పోలీస్ సిబ్బంది బి మాంగిత్య, ఎం గజేంద్ర, ఎస్ శ్రీనివాస్, కె సుధాకర్లకు క్యాష్ రివార్డులను అందజేశారు. సాధారణంగా పామంటే ఎవరికైనా భయమే. అదే అరుదుగా కనిపించే 2 తలల పాము కనిపిస్తే చూడటానికి ఆసక్తిగా ఉన్న భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా. ఇప్పుడు అలాంటి డబుల్ ఇంజన్ పాము హైదరాబాద్ మహానగరంలో తాజాగా కనిపించింది. నిర్మాణంలో ఉన్న భవనం పక్కన ప్రాంతంలో అరుదైన డబుల్ ఇంజన్ పాము కనిపించడంతో కాసేపు అక్కడ కలవర వాతావరణం మొదలైంది. హైదరాబాద్ మహానగరం పాత బస్తీలోని బహదూర్పుర ప్రాంతంలో ఉన్నటువంటి ఓ డబుల్ ఇంజిన్ పాము ప్రత్యక్షమైంది. ఒక్కసారిగా 2 తలల పాము కనిపించడంతో అక్కడి ప్రజలు ముందు భయంతో పరుగులు తీశారు. అరుదుగా కనిపించే పాము కాబట్టి కొందరు దూరం నుంచే దాన్ని ఆసక్తిగా చూశారు. ఎలాగోలా ధైర్యం చేసుకుని అక్కడికి కొందరు స్థానికులు పామును పట్టుకుని బహదూర్పుర పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులకు కృతజ్ఞతలు చెప్పి తదుపరి చర్యలు చేపట్టారు. అనంతరం పోలీసులు ఆ పామును నెహ్రూ జువాలజికల్ పార్క్ అధికారులకు అందజేశారు. ప్రస్తుతం పాముకు జూ పార్కులో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక డబుల్ ఇంజన్ పాము ఉన్నట్లు తమకు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సమాచారం అందిందని, తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నామని పోలీసులు తెలిపారు. ఇక నిర్మాణంలో ఉన్న భవనం ప్రాంతంలో ఖాళీగా ఉన్న స్థలంలో ఈ 2 తలల పాము కనిపించిందని, కొందరు స్థానికుల సాయంతో చాకచక్యంగా దాన్ని బంధించడం జరిగిందని పోలీసు అధికారి చెప్పారు. ఎవరికీ ఎలాంటి అపాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. అయితే ఈ ఘటన స్థానికంగా అక్కడ కొందరిని కాసేపు కలవరపాటుకు గురి చేసినప్పటికీ తక్షణ చర్యల వల్ల ఎవరికీ అపాయం జరగలేదని పోలీసులు తెలిపారు. 3 గంటలకు హెచ్బి కాలనీలో ఒక 2 తలల పాము ఉన్నట్టు సమాచారం అందటంతో అక్కడికి వెళ్ళి చూడగా వాళ్ళు కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ పక్కన ఓపెన్ ఏరియాలోంచి ఒక పాము 2 తలల పాము రావడం గమనించిన స్థానికులు దాన్ని పట్టుకొని రెస్క్యూ చేయడం జరిగింది. అటువంటి 2 తలల స్నేక్ని జూ అథారిటీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి యానిమల్ రెస్క్యూ అండ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇటు 2 తలల పాముని జూ పార్క్ అధికారులకి ఈరోజు మధ్యాహ్నం 3:30కు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో రైతాంగానికి రైతు భరోసా ఏటా ఎకరాకు 15,000 రూపాయలు చెల్లిస్తామని హామీ ఇచ్చి రాష్ట్ర కేబినెట్ 12,000 చెల్లిస్తామని నిర్ణయించడం అన్యాయమని బి శివవర్మ,
సిపిఎం పార్టీ కొల్లాపూర్ మండల కార్యదర్శి అన్నారు. రైతు భరోసా 15,000 ఇవ్వాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కొల్లాపూర్లో ఎన్టీఆర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బి శివవర్మ మాట్లాడుతూ రైతాంగ ఆత్మహత్యలకు కనీస మద్దతు ధర లభించకపోవడం, అప్పుల బారిన పడటమే కారణమని స్వామినాథన్ కమిషన్ గుర్తించి ప్రభుత్వాల ముందు విన్నవించారు. ఇక రైతాంగ ఆత్మహత్యలు అరికట్టడానికి గత ప్రభుత్వం రైతు బంధును అమలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతాంగ ఓట్లు ఆకర్షించడానికి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసాకు ఏటా ఎకరాకు 15,000 రూపాయలు చెల్లిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇక అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిన వానాకాలం సీజన్ రైతు భరోసా ఎకరాకు 7,500 రూపాయలు ఇవ్వకపోవడంతో ఇస్తారో లేదో అని రైతాంగంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఇక రైతాంగం పంటలు సాగు చేయడానికి అప్పులు చేసి మరీ పెట్టుబడి పెట్టారని గుర్తు చేశారు. వానాకాలం సీజన్ అయిపోయి రాష్ట్రంలో యాసంగి పంటలు సాగవుతున్నాయి. ఇక రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రకటించిన 15,000 కాదని 12,000 ప్రకటించడం అన్యాయమన్నారు. ఇక రాష్ట్ర కేబినెట్ పునరాలోచించి రైతు భరోసా కింద ఏటా ఎకరాకు 15,000 రూపాయలు అందించాలన్నారు. వానాకాలంలో రైతు భరోసా డబ్బులు రైతాంగం ఖాతాలో జమ చేయాలన్నారు. ప్రభుత్వం తన ఆలోచన మార్చుకోకపోతే రైతాంగంలో వ్యతిరేకత పెరిగి జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎండీ సలీం, ఎస్ అశోక్, బత్తిని రాజు, జె సురేందర్, సంజీవ్, సాయి, వినోద్ రెడ్డి, ఎండీ పాషా తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం గద్వాల మండలం పిల్లిగుంట్ల కాలనీ 7వ వార్డులోని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉన్న మంత్రి శ్రీమతి డీకే అరుణ భరత్ సింహారెడ్డి పేద కుటుంబ ప్రజలకు ఇండ్ల స్థలాలు ఇచ్చి నివాస గృహాల నిర్మాణం చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో కొంత స్థలం మిగులుబాటు కలిగి ఉన్నది. ఇక ఈ స్థలం కొంతమంది ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ వేణు కలిసి దాదాపు ఒక 50 ఇండ్లకు సరిపోయే స్థలంను ఫేక్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ తయారు చేసి కబ్జా చేయడం జరిగింది. ఇట్టి మిగులు భూమిని కబ్జా రాక్షసుల కొరల నుండి విముక్తి కలిగించి ఆ భూమిని పేద కుటుంబ ప్రజలకు కేటాయించాలని పిల్లిగుండ్ల కాలనీ వాసులు ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి తదుపరి కలెక్టర్కు మెమోరాండం సమర్పించారు. కాబట్టి ఇప్పుడు ఈ పొద్దు అమ్మాలది స్థలం ఇది అని చెప్పేసి రేపు ప్లాట్లు ఉన్నాయి అమ్మాలలో అని చెప్పి దానికి గుడికి సంబంధించిన విషయం తీసుకుపోయి ఈరోజు 50 ప్లాట్లను కబ్జా చేసి అక్కడ కమిటాలు కట్టాలని చెప్పేసి రాజకీయ నాయకులు కావచ్చు, ఇక్కడ ఇతరులు మళ్ళా ఈ రాజకీయ ప్రకారంగా అది ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాని అర్థం ఉంది కాబట్టి దానిలో అర్థం ఉంది బాపనాయని ముందర పెట్టి వీళ్ళ ఇంత అర్థంతో ముందరికి తీసుకెళ్లాలని కమిటాలు కట్టాలని చెప్పేసి అక్కడ వాళ్ళు ఒక ఫంక్షన్లను నిర్వహించుకొని దాని ద్వారా వచ్చిన డబ్బుని హయాం చేసుకోవాలని చాలామంది దానికి ఆశ్రయపడుతున్నారు. మరి మాకు పిల్లిగుండ్లలో ఉన్న వాళ్ళం ఫస్ట్ ఖాళీని లేనప్పుడు గుడే లేదు, అక్కడ ఖాళీని అయిన తర్వాత గుడి అయింది కాబట్టి ఇప్పుడు మా ఖాళీన వాళ్ళకి గుడి లేదు, మీకు సంబంధించినది కాదు గుడి అన్నదానికి చర్చ మీద మేము ఈ ద్వారా ఈరోజు మంగళవారం రోజు ఇక్కడ కలెక్టర్ ద్వారా తెలపడానికి ఇక్కడ గేట్ దగ్గర ధర్నా కూర్చున్నాము. మరి మాకు మీరు ప్రభుత్వమే దిగొచ్చి ప్రభుత్వ హాయంలో మీరే మాకు న్యాయం చేకూర్చాలని చెప్పేసి కలెక్టర్కి విన్నపం చేస్తున్నాం. కడితే మీకు ఏం ప్రాబ్లం? మాకు ఈ కళ్యాణ మండపం కడితే అక్కడ బీద సాదా అనే వాళ్ళు ఉన్నారు. అక్కడ ఎవరైనా పెళ్లి చేసుకున్నాలంటే 20,000 30,000 ఇవ్వాలంటే ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. 2,000 3,000 కూడా ఇచ్చేవాళ్ళు లేరు. అక్కడ అంతా కూలీ కష్టం చేసుకొని తిని బతికేవాళ్ళు, సొంత స్థలాలు లేక కిరాయిలలో ఉండేవాళ్ళు, సొంత స్థలాలు కూడా లేవు, కిరాయిలలో ఉంటుంటారు. వాళ్ళు ఏదో కూలీ నాలు చేసుకొని బతికేవాళ్ళే కానీ అక్కడ ఫంక్షన్లు కట్టి కిరాయి నడపాలంటే మా సోమత లేదని చెప్పేసి మేము అబ్జెక్షన్ చేస్తున్నాం. దానికి ఫంక్షన్ హాల్ ఎవరు కడుతుంటారని మీరు ఊహిస్తున్నారు? ఫంక్షన్ హాల్కి బాబనయ్య దాని వెనక రాజకీయ నాయకుల హస్తాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి బాబనయ్య ముందరకు దూసుకెళ్తున్నాడు. బాబనయ్యకి ఫుల్ సపోర్ట్ ఇచ్చిన రాజకీయ నాయకులు, ప్రభుత్వం కూడా సపోర్ట్ ఉన్నట్టు దానిలో హస్తాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎమ్మెల్యేకి తెలపరిచినాము, తర్వాత కమిషనర్కి తెలపరిచినాము, 1-3 సార్లు కూడా వాళ్ళ ఇంటి ద్వారా తిరిగినాము. వాళ్ళు ఎంతవరకైనా కూడా చర్య తీసుకోలేదు. మేము పోయినప్పుడు ఒకటి మమ్మల్ని చూసి మకాలు చూసి మకానికి పొట్టు పెట్టినట్టు మేము మానలేస్తాం పోండి, మేము చేస్తాం పోండి అని చెప్పేసి మా మాతల వెనకెత్తలో మీరు చేసుకున్న పని మీరు చేసుకోండి అని చెప్పి మాకు అంతవరకే చెప్తున్నారు. కానీ ఒకరోజు అక్కడ అబ్జెక్షన్ చేసింది లేదు, ఆ పనిని నిలబెట్టి మాట్లాడింది లేదు. అక్కడ ఇంతవరకు అక్కడ తొక్కి తీసింది లేదు. అక్కడ పిల్లిగుండ్ల స్థలం ఎవరిది? స్థలంలో ఆయాంలో ఇచ్చినది డీకే అరుణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినది. అది 2006లో డీకే అరుణ ఉన్నప్పుడు ఇచ్చిన ప్లాట్లు అవి.
అక్కడ అమలోళ్ళు అయితే అక్కడ ఉన్న గుడి దగ్గర పూజ కానీ అమలోళ్ళు చేయలేదు, ఎవరో చేయలేదు. ఇంకోటి బాపనాయ కూడా ఏం చేస్తున్నాడు, పెద్ద పెద్ద దాతలతో పోయి బిల్లిగుళ్ళ పేరే చెప్తున్నాడు కానీ వేరే పేరైతే చెప్తలేడు. బిల్లిగుళ్ళ పేరు చెప్పి డబ్బులు తెచ్చిన గుడిని బాగుపడుతున్నావు కానీ మళ్ళీ కాలం పేరు వాడుకుంటున్నావు, డబ్బు తెచ్చుకొని తింటున్నావు. ఆడపిల్లలతో రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజర్ విడుదలకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ చిత్రానికి సంబంధించి బెనిఫిట్ షోకు అనుమతినిచ్చాలన్న విజ్ఞప్తిని తెలంగాణ రాష్ట ప్రభుత్వం తిరస్కరించింది. అయితే సినిమా టికెట్ ధరలు పెంచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. సినిమా విడుదల రోజు శుక్రవారం జనవరి 10 ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు షోలకు పర్మిషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రిలీజ్ డే సింగిల్ స్క్రీన్ లో అదనంగా ₹100, మల్టీప్లెక్స్ లో 150 పెంచుకునేందుకు రాష్ట సర్కార్ అనుమతినిచ్చింది. ఇక జనవరి 11 నుంచి 12 వరకు 5 షోలకు సింగిల్ స్క్రీన్ లో ₹50, మల్టీప్లెక్స్ లో ₹100 పెంపునకు వెసులుబాటును కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరల పెంపుతో పాటు బెనిఫిట్ షోకు అనుమతినిచ్చింది. అర్ధరాత్రి 1 గంట బెనిఫిట్ షో టికెట్ ధరకు ₹600 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అలాగే జనవరి 10న 6 షోలకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్. మల్టీప్లెక్స్ లో అదనంగా ₹175, సింగిల్ థియేటర్ లో ₹135 వరకు టికెట్ పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. ఇక జనవరి 11వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఇవే ధరలతో 5 షోలకు అనుమతినిచ్చింది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను వెంటనే విచారించాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ నెల 15న క్వాష్ పిటిషన్పై విచారణ చేస్తామని స్పష్టం చేసింది. అటు ఈ కేసుకు సంబంధించి విచారణకు గురువారం ఉదయం కేటీఆర్ బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయంలో హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాలతో ఆయన వెంట న్యాయవాదిని అనుమతించారు. అయితే విచారణను దూరం నుంచి చూడటానికి మాత్రమే ఆయనకు అవకాశం ఉంటుంది. ఇక విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోకూడదని న్యాయవాదికి స్పష్టం చేసింది. రేస్ నిర్వహణకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇచ్చిన ఆదేశాలపై ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డు చేసిన అంశాల ఆధారంగా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. మేము 9.5-10 ఏళ్ల కాలంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా బావమరుదులకు 1137 కోట్ల కాంట్రాక్టులు చేయలేదు. మంత్రిగా నేను కౌన్సిల్లో కూర్చొని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో, కేబినెట్ లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోలేదు, లేదా నేను ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు. ఆ పనులు రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఆ సాగు తెలివితేటలు, ఆ అవినీతి తెలివితేటలు వాళ్ళకే ఉన్నాయి. నేను 50 లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కూడా కాదు. నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను. ఏ పని చేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్టలు పెంచడం కోసం చేశాను. అర పైసా అవినీతి కూడా నేను చేయలేదు, చేయబోను. సరే, ఇవాళ ఈ ఆధ్యాత్మిక నగరంలో మృత్యు ఘోష వినిపించింది. గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన ప్రాంతం భక్తుల ఆర్ధనాదాలతో దద్దరిల్లిపోతుంది. ఆ 7 కొండలవాడి సన్నిధిలో పెను విషాదం చోటు చేసుకుంది. బైరాగి పట్టేడలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎంజీఎం స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రం 6 పాలిట మృత్యు ప్రాంగణమైంది. ఈ ఘటనలో 6 భక్తులు మృతి చెందగా 48 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇక తిరుపతి నగరంలో బైరాగి పట్టేడలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 6 ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరో 48 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇక గాయపడ్డ వారిని రుయా స్విమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు తొక్కిసలాట ఘటనపై కేసు నమోదైంది. నారాయణవరం తహసీల్దార్ ఫిర్యాదు మేరకు ఈస్ట్ పీఎస్ లో బీఎన్ఎస్ 194 సెక్షన్ కింద కేసు నమోదైంది. ఇక తిరుమలలో తొక్కిసలాట ఘటనతో అలర్ట్ అయిన టీటీడీ శుక్రవారం వైకుంఠ ఏకాదశికి భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఇలాంటి అపశృతి జరగకుండా చర్యలు తీసుకుంటుంది టీటీడీ. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా 7 కొండల్లో అత్యద్భుతంగా తీర్చిదిద్దారు.
పూలను తెచ్చి శ్రీవారి ఆలయంతో పాటు చుట్టుపక్కల ఆలయాలన్నీ అలంకరించారు. తిరుమలలో లైటింగ్, ఎలక్ట్రిసిటీని కూడా సరికొత్తగా మార్చారు. శుక్రవారం ఉదయం ముందుగా శ్రీవారి ఆలయాన్ని తెరిచిన తర్వాత ఏకాంతంగా స్వామివారికి పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఏకాంతంగా అభిషేకం చేస్తారు. ఆ తర్వాత ఉదయం 4:30 నుంచి భక్తులకు స్వామివారి దర్శనంకు అనుమతినిస్తారు. దేశంలో హెచ్ఎంపీవీ వ్యాధి సోకుతోంది కాబట్టి భక్తులు మాస్కులు ధరించి శ్రీవారి దర్శనానికి వెళ్లాలని టీటీడీ సూచిస్తుంది. ఇక టోకెన్లు ఉన్నవారికి మాత్రమే దర్శనానికి అనుమతినిస్తానన్నారు. టాలీవుడ్ సినీ నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తదుపరి విచారణ వరకు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ కేసును 4 వారాలకు వాయిదా వేసింది. కొద్ది రోజుల క్రితం టీవీ9 జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ పిటిషన్పై జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా విచారణ జరిపారు. ఇరువురి వాదన విన్న న్యాయస్థానం తదుపరి విచారణ వరకు మోహన్ బాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఇక ఈ కేసులో 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. న్యాయస్థానం ఇరువురి తరపు న్యాయవాదులను పలు ప్రశ్నలు అడిగింది. ఇంట్లోకి వచ్చినంత మాత్రాన జర్నలిస్టుపై దాడి చేస్తారా అని మోహన్ బాబు తరపు న్యాయవాదులను ప్రశ్నించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. రాయలసీమ రామన్న చౌదరిలో డైలాగ్ చెప్పారు, నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపటి గురించి ఆలోచించను. కానీ గతం నిన్న జరిగింది మర్చిపోవాలి, ఈరోజు ఏం చేయాలనుకోవాలి, రేపు ఇంతకంటే మంచి పనులు ఏం చేయాలని ఆలోచించుకోవాలి. సంక్రాంతి శుభాకాంక్ష. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. పోలీస్ సిబ్బందికి క్యాష్ రివార్డు అందజేసిన పోలీస్ కమిషనర్. రైతు భరోసాను వానాకాలం పంటతో కలిపి 15,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయాలి. ఆధ్యాత్మిక నగరంలో మృత్యు ఘోష, మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం. సుప్రీంకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఊరట. గేమ్ చేంజర్ టికెట్ ధరల పెంపునకు ఓకే. పాత బస్తీలో ఇల్లు కడుతుండగా వింత శబ్దాలు. ఫార్ములా ఈ రేస్ కేసులో టాప్ గేర్ లో ఎంక్వైరీ, విచారణలో సంచలనాలు వెల్లడి. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.